సార్ గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి, వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కర్నూలు ఆ ములాఖత్కి వెళ్ళినప్పుడు మళ్ళీ పెద్ద ఎత్తున జనాలందరూ కూడా తరలి వచ్చారు, మళ్ళీ కాన్వాయ్ నడిచింది. కానీ అందులోనే జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు వెళ్ళడం ఎలా చూడాలి ఇది? సార్ 99 టీవీ ప్రేక్షకులకి, వర్మ గారు మీకు, లైవ్లో నాతో ఉన్నటువంటి మిగతా సోదరులందరికీ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు సౌత్ ఇండియాలో ప్రధానంగా చెప్పాలంటే ఒక క్రౌడ్ పుల్లర్గా, ఒక ప్రజానాయకుడిగా తయారైనటువంటి అంశం. ఆయన ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనాలు తరలి రావటం అనేది చూస్తూ ఉన్నాం. సో దీన్ని ఈరోజు కర్నూలులో ప్రత్యక్షంగా మళ్ళా ఇంకొకసారి చూసాం. మొన్న శ్రీకాకుళంలో చూసాం, ఆ తర్వాత మొన్న వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో దేవరపల్లి వెళ్ళినప్పుడు చూసాం, ఈరోజు కర్నూలులో చూస్తూ ఉన్నాం. ఏమాత్రం సహించలేనటువంటి ప్రభుత్వం. నార్మల్గా ప్రతిపక్ష పార్టీ నాయకుడు బయటకు వస్తున్నాడంటే ప్రతిపక్ష పార్టీకి చాలా లిబరల్గా పోలీసు యంత్రాంగాన్ని కానీ, లేకపోతే లా అండ్ ఆర్డర్ కానీ జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది ఏ ప్రభుత్వం అయినా, కూటమి అయినా సరే, లేకపోతే ఎవరైనా సరే. ఆ బాధ్యతను విస్మరించి ఏదో శత్రువులు వాళ్ళ కోటల్లోకి వస్తున్నట్టుగా భావించి, జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరితే జనం వస్తున్నారు కాబట్టి ఏ విధంగా వీళ్ళకి ఇబ్బందులు మనం క్రియేట్ చేయాలి, ఏ విధంగా వీళ్ళని ప్రజల్లో అబాస్ పాలు చేయాలి, వీటిని ఎంచుకున్నటువంటి కూటమి ప్రభుత్వం కట్టినటువంటి ఫ్లెక్సీలే గోబ్యాక్ జగన్మోహన్ రెడ్డిని కనపడుతూ ఉన్నది. మీరు చూడండి, ఒక ఫ్లెక్సీ ఈరోజు అలాంటిది కడితే వేల మంది జనం వస్తే, ఆ జనం వచ్చినటువంటి జనాలు ఏమనుకుంటున్నారు, వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి, ఎందుకు ప్రభుత్వాన్ని కాదని ప్రతిపక్ష పార్టీ వైపు ప్రతిపక్ష పార్టీ నాయకుడు వస్తే ఆయన వెనకాల ప్రజలు పరిగెత్తుతున్నారు అన్న దాన్ని చర్చించకుండా ఉండటం కోసం ఇలాంటి ఫ్లెక్సీలు కట్టడం. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్న ఆ ప్రాంతంలో చుట్టుపక్కల నుంచి వస్తున్నటువంటి జనాన్ని పోలీసులే వెహికల్స్ అడ్డం పెట్టి దాదాపు 4-5 వేల మందిని రాకుండా ఆ దారులను అడ్డుకున్నటువంటి సంఘటన. గతంలో నెల్లూరుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డుకి పక్కన కందకాలు తవ్వారు, గుంటలు తవ్వి పెట్టేశారు, మోటార్ సైకిల్ రాకుండా, లేకపోతే కార్లు రాకుండా. సో ఈరోజు కర్నూలులో ఈ ఫ్లెక్సీలు ఇలాంటివి పెట్టి జనాలను ఆపేసి చేస్తే చేయండి, కానీ సోషల్ మీడియా ఉంది కదా. ఈరోజు మీరున్నారు వర్మ గారు, మీరు ఒకసారి మీ కెమెరాలో ఒకసారి వీలైతే మీరు కూడా ఆ ప్రోగ్రామ్ కవర్ చేసి ఉంటారు. అవును, ఒకసారి చూపించండి ఎన్ని చోట్ల ప్రజల్ని పోలీసులు ఆపారండి. ఎవరు కడతారండి? ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వెళ్తూ ఉంటే, పవన్ కళ్యాణ్ గారు వెళ్తూ ఉంటే, లేకపోతే బీజేపీ వాళ్ళు వెళ్తూ ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ఇలాంటి కార్యక్రమాలు చేసిందా? గోబ్యాక్ అనే ఫ్లెక్సీలను పెట్టిందా? ఎందుకు చేస్తారు ఇవన్నీ? ప్రజా ఆదరణ చూసి ఓర్వలేక. ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు? విరూపాక్షం చూడటానికి, జైల్లో ఉన్న వ్యక్తిని కలవటానికి. ఆయన ఏ విధంగా అరెస్ట్ చేశారో ఇప్పుడు ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. వాళ్ళ మనుషుల్ని వాళ్లే కొట్టుకొని, బట్టలు దించుకొని, కేసులు వేరే విధంగా పెట్టి, అట్రాసిటీ కేసుకి ఈరోజు సరిగా లెక్క లేకుండా తయారు చేసుకొని, మీకు ఏది కావాలో అది పెట్టుకొని ప్రభుత్వంలో చేస్తున్నటువంటి విధానాన్ని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా దీన్ని ఖండిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఓదార్పు యాత్రను కానీ, మనుషులను చూడటానికి, తన పార్టీ నాయకులను చూడటానికి వెళితే మీరు చూపిస్తున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో, ఇది డెమోక్రసీని ప్రదర్శించడం లేదు. యాంటీ డెమోక్రటిక్ పీపుల్, ప్రజాస్వామ్యానికి తూట్లు పడిచే వాళ్ళు ఎలా ఉంటారు, ఓర్వలేక ఎలాంటి మనుషులు ఉంటారో దానికి అద్దం పడుతున్నటువంటి ఫ్లెక్సీలు కానీ, దానికి అద్దం పడుతున్నటువంటి అంశాలు కానీ, ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీన్ని చాలా సీరియస్ గా ఖండిస్తుంది. వర్మ గారు, మీ ద్వారా చెప్తున్నాం, ఇది ఓన్లీ జస్ట్ బిగినింగ్. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంతో తిరుగుతారు. మీరు ఎంత రిప్రెషన్ పెడతారో, మీరు ఎన్ని దాడులు చేస్తారో, ఎన్ని కేసులు పెడతారో, ఎన్ని అడ్డంకులు సృష్టిస్తారో, వాటన్నిటినీ ప్రజా ఉద్యమాల ద్వారా ఎదుర్కొని ప్రజా చైతన్యాన్ని ప్రజల్లో కలిగిస్తాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని రక్షించమని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని భక్షించే ప్రభుత్వాలు ఎక్కువ కాలం
ఇది మీకు కూడా మంచిది కాదు. మేము ఒక స్ట్రీట్ వార్నింగ్ మాత్రం మీకు ఇస్తున్నాం. ఈవెన్ ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలకు చెప్తున్నాం, ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యూ. ప్రజలు ఆలోచిస్తారు. కాబట్టి పెట్టినటువంటి గోబ్యాక్ అని పెట్టిన ఫ్లెక్సీ ఎవరు పెడతారండి? వాళ్ళు ఏమంటారో తెలుసా మీకు వర్మ గారు? మేము పెట్టలేదండి, వాళ్ళే పెట్టుకున్నారేమో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పోతుంటే మేము పెట్టుకుంటామా? ఎవడన్నా విన్నవాడే అనుకుంటాడు దీన్ని. మేము సృష్టిస్తామండి. పోలీసులు మా దగ్గర మ్యాన్ పవర్ లేదంటున్నారు. మొన్న దేవరపల్లి వెళ్తే హెలికాప్టర్ దగ్గర 2 పోలీసులు ఉన్నారు. అక్కడ మ్యాన్ పవర్ లేదు మీకు. ఎలా చేస్తారు సార్ ఇవన్నీ? ఇదే మీరు ప్రతిపక్ష పార్టీకి ఇచ్చే గౌరవం? ఇలాంటి అంశాలన్నీ కూడా మీరు మానేసుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా ఈరోజు ప్రభుత్వం ఏ విధంగా ఫెయిల్ అవుతోంది ప్రజలు మాట్లాడుకుంటున్నారు సార్. మేము మాట్లాడటం కాదు, ప్రజలు మాట్లాడుకునే దానికి ప్రతిపక్ష పార్టీగా అద్దం పడుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం. ప్రజా పోరాటాల్లో ముందున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఒక ఓదార్పు యాత్రకి అన్యాయంగా జైల్లో పెట్టిన ఒక ప్రజెంట్ ఎమ్మెల్యేని ఎల్లుండి మీకు అసెంబ్లీ జరుపుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేనేమో లోపల పెట్టేస్తారు. ఇది భావ్యమా? ఇది ప్రజాస్వామ్య లక్షణమా? మీరు చెప్పండి. కాబట్టి వీటన్నిటిని ఖండిస్తున్నాం. మేధావి వర్గాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యవాదుల్ని, న్యూట్రల్స్ గా ఉన్నటువంటి వాళ్ళని అందరూ కూడా దీని మీద ఆలోచించమని, ప్రభుత్వం చేసే దమనకాండని ఖండించమని మీ ద్వారా కోరుతున్నాం. రైట్, ఓకే. గాదే గారు ఏంటి గాదే గారు, జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు వెళ్తే గో బ్యాక్ అని చెప్పి ఏవో ఫ్లెక్సీలు పెట్టారట. మొన్న ఎప్పుడు హెలికాప్టర్ దగ్గర 2 పోలీసులను పెట్టారట. ఆయనకి ఏదన్నా జరిగితే ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది కదా, ఆయనకి ఏదో హాని ఉంది, సెక్యూరిటీ తగ్గించేశారనో, సరిగ్గా ఆయన్ని చూడలేదనో, జనాల్లోకి ఆయన వెళ్ళిపోతున్నారనో. సో ఇలాంటివన్నీ కూడా కూటమికి నెగిటివే అవుతుంది కదా. ఎవరు పెట్టారు గో బ్యాక్?